నెంబర్ 2 ఇది ఏమి అంటే a ప్లస్ ఏఆర్ ప్లస్ ఏఆర్ స్క్వేర్ ప్లస్ ఏఆర్ క్యూబ్ ప్లస్ ఏఆర్ పవర్ 4 ప్లస్ ఏఆర్ పవర్ 5 ప్లస్ అండ్ సో ఆన్. ఈ డాట్ డాట్ ని ఏమని చదవాలా? ప్లస్ అండ్ సో ఆన్ అప్ టు n టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 1 డివైడెడ్ బై ఆర్ మైనస్ 1. చాలా మంది ఇది రాసేది రాదు, ఏ రాసి ఇంటూ ఆర్ పవర్ n పైన -1 రాస్తారు, తప్పండి. -1 ఇక్కడ బేస్ లో రాయాలి బై ఆర్ మైనస్ 1. పక్కన ఏమంటే ఆర్ నాట్ ఈక్వల్ టు 1. ఆర్ వాల్యూ 1 అయితే ఏమవుతుందంటే 1 - 1 ఏమైపోతుంది? 0. 0 అంటే ఇన్ఫినిటీ అయిపోతుంది కాబట్టి వాడు ఆర్ వాల్యూ నాట్ ఈక్వల్ టు 1 అంటాను. అది నువ్వు రాసుకోకపోయినా ఇబ్బంది లేదు, జస్ట్ క్వశ్చన్ ఇదే నీ క్వశ్చన్. కాకపోతే ఎంత టర్మ్ వాడు ఇవ్వలేదు, నువ్వు రాసుకోవాలా. ఏం దీనికి ఎంత టర్మ్ అంటే ఏ ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 1. మీరు ఏమని చదువుతారంటే ఏ ఆర్ పవర్ n మైనస్ 1 తప్పది, ఏ ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 1. సరేనా? ఎక్కడ మీరు స్పేసింగ్ ఇవ్వాలా, ఎక్కడ మీరు కరెక్ట్ గా పలికేది రావాలా. చాలా మందికి పలికేది రాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చదవమంటే ఎక్స్ బ్రాకెట్ వై ప్లస్ 2 జెడ్ బ్రాకెట్ క్లోజ్ అట్లా కాదండి చదవడం. నేను చెప్తా వినండి. ఎక్స్ ఇంటూ వై ప్లస్ 2z, ఎక్స్ ఇంటూ వై ప్లస్ 2, ఆ బ్రాకెట్ నేను ఇంటూ అని చదువుతున్నా. సరేనా? ఓకేనా? సో దీన్ని చదవండి. రూట్ ఎక్స్ స్క్వేర్ అని చదువుతున్నారు కదా, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. అదే ఫారినర్స్ అయితే అండర్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అని చదువుతారు. చూస్తే వాళ్ళకి మనకి డిఫరెన్స్. సరేనా? మనం ఏమంటాము? డైరెక్షన్ అంటాం, వాళ్ళు ఏమంటారు? డిరెక్షన్ అంటారు. డిరెక్షన్ ప్రొనౌన్సియేషన్ ఈజ్ వెరీ డిఫరెంట్. సో మీరు బాగా గమనించుకోండి. ఎంత టర్మ్ వాడు ఇవ్వలేదు, నేను రాశాను ఎంత సార్ అంటే ఏ ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 1. సో ఈ క్వశ్చన్ నేను ఇప్పుడు చేస్తున్నాను, బాగా అబ్జర్వ్ చేయండి. 3 స్టెప్స్ లో చేస్తాను క్వశ్చన్. ఫస్ట్ స్టెప్ ఈజ్ n ఈజ్ ఈక్వల్ టు 1 కి చేస్తాను, ఆ స్టేట్మెంట్ ట్రూ అని ప్రూవ్ చేస్తాను. సెకండ్ స్టెప్ లో n ఈక్వల్ టు k కి ట్రూ అవుతుందని అజ్యూమ్ చేసుకుంటాను, అంటే అనుకుంటా. థర్డ్ స్టెప్ లో n ఈక్వల్ టు k ప్లస్ 1 కి ట్రూ అని ప్రూవ్ చేస్తాను. సో 3 స్టెప్స్ తర్వాత లాస్ట్ లో ఒక లైన్ రాస్తాను. ఆ లైన్ ఏమి అంటే బై ద principle of mathematical induction the given statement is true for all small n belongs to capital N. చూస్తేవా? సో ఈ స్టెప్స్ మీరు బాగా గుర్తు పెట్టుకోండి. సెకండ్ క్వశ్చన్ చేస్తున్నాను, మీ కాన్సన్ట్రేషన్ అంతా ఇక్కడే ఉండాలా, జాగ్రత్తగా వినండి. సో ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు, ఎస్ ఆఫ్ ఎన్ అంటే స్టేట్మెంట్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏఆర్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ డాట్ డాట్ డాట్. ఎంత టర్మ్ వాడు ఇవ్వలేదు, నేను రాసేసుకుంటా. చూడండి ఏం రాస్తారు సార్ అంటే ఏ ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 1. ఎవరు చెప్పినారు సార్ మీకు అంటే ఇది జీపీ, ఇది జామెట్రిక్ ప్రోగ్రెషన్ కాబట్టి ఏ ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 1 రాసేసినాను. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 1 డివైడెడ్ బై ఆర్ మైనస్ 1. దీన్ని ఈక్వేషన్ 1 అనుకోవాలా. దీన్ని ఏమనుకోవాలన్నా? ఈక్వేషన్ 1. సరే, నెక్స్ట్ స్టెప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఏమనుకుంటానంటే ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 దెన్ LHS లో n ఉన్న చోట 1 పెడతాను. LHS ఈజ్ ఈక్వల్ టు, LHS ఇదంతా LHS కానీ n ఉండేది ఒక చోటే, సో అక్కడ 1 పెడతాను. చూడండి ఏ ఇంటూ ఆర్ పవర్ 1 మైనస్ 1 దట్ ఈస్ ఏ ఇంటూ ఆర్ పవర్ 0. 1 మైనస్ 1 0, 2 మైనస్ 2 0, 3 మైనస్ 3 0. చాలా మందికి ఇదే రాదు. 1 మైనస్ 1 అంటే ఉండండి సార్, 1 మైనస్ 1 అట్లా కాదండి. 1 మైనస్ 1 ఈజ్ 0. ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. ఆర్ పవర్ 0 ఏమైతుంది అంటే 1 అవుతుంది. ఏ ఇంటూ 1 ఎంత అంటే ఏ వచ్చింది. RHS కూడా ఏ వస్తేనే ట్రూ అవుతుంది. సో RHS చెక్ చేద్దాం. చూడండి RHS రైట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఆర్ పవర్ 1 అంటే ఆర్ వస్తుంది మైనస్ 1 డివైడెడ్ బై ఆర్ మైనస్ 1. ఇక్కడ ఆర్ మైనస్ 1 ఇక్కడ ఆర్ మైనస్ 1 క్యాన్సిల్ అయితే ఏ వచ్చింది. రెండు ఏ వచ్చినాయి కాబట్టి కింద ఒక సెంటెన్స్ రాయాలా. దేర్ఫోర్ ద గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఫార్ n ఈజ్ ఈక్వల్ టు ఈ 1. n ఈజ్ ఈక్వల్ టు 1. సో సెకండ్ స్టేజ్ ఏమి అంటే అజ్యూమ్ దట్ ద గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఫార్ n ఈజ్ ఈక్వల్ టు k. n ఈజ్ ఈక్వల్ టు k కి ట్రూ అవుతుంది అనుకుందాం. ఎస్ ఆఫ్ n ప్లేస్ లో ఏం రాస్తానంటే ఎస్ ఆఫ్ k ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏఆర్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఏఆర్ పవర్ n మైనస్ 1 ఏఆర్ పవర్ k మైనస్ 1. n ఉన్న చోటంతా k రాస్తాను, వేరే మ్యాజిక్ ఏమీ లేదు. ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 1 ఏ ఇంటూ ఆర్ పవర్ k మైనస్ 1 బై ఆర్ మైనస్ 1. ఈక్వేషన్ నంబర్ ఎంత అవుతుంది సార్ అంటే ఎంత? ఇది ఈక్వేషన్ నంబర్ 2. నెక్స్ట్ స్టెప్ ఏం సార్ అంటే ఎవరైనా చెప్పగలుగుతారా? యాడింగ్ k ప్లస్ 1th టర్మ్
k ప్లస్ 1th టర్మ్. దీన్ని ఎలా చదవాలి? k ప్లస్ 1 పవర్ లో th రాస్తే k ప్లస్ 1th టర్మ్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2 కి బోత్ సైడ్స్ యాడ్ చేయాలా? ఫస్ట్ nth టర్మ్ ఏమి నాకు చెప్పగలుగుతారా ఎవరైనా? nth టర్మ్ ఏముందంటే tn ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ r పవర్ n మైనస్ 1. n ప్లేస్ లో k ప్లస్ 1 పెడితే k ప్లస్ 1th టర్మ్ వస్తుంది. సో k ప్లస్ 1th టర్మ్ ఎంత అంటే tk ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ r పవర్ k ప్లస్ 1 మైనస్ 1. ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతే k ప్లస్ 1th టర్మ్ ఎంత? a ఇంటూ r పవర్ కి. ఇది యాడ్ చేయాలా ఈక్వేషన్ 2 కి, ఈ లాస్ట్ లో యాడ్ చేయాలా, ఈ లాస్ట్ లో యాడ్ చేయాలా? సో ఈక్వేషన్ 2 కి ఈ లాస్ట్ ఆ లాస్ట్ యాడ్ చేస్తాను, బాగా చూడండి. a ప్లస్ ar ప్లస్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ar పవర్ k మైనస్ 1. ఇదే రాస్తా అన్నా, కాకపోతే ఈ టర్మ్ రాయాలా, ఎందుకంటే ఇంకా అండర్స్టాండ్ అవుతుంది కదా మీకు, అర్థమవుతుందా? డైరెక్ట్ గా ఈ టర్మ్ తర్వాత ఏం రాస్తానంటే ఎంత యాడ్ చేయాలా? a ఇంటూ r పవర్ k యాడ్ చేయాలి, r పవర్ k. సో ఇక్కడ ఎంత సార్ అంటే a ఇంటూ r పవర్ k మైనస్ 1 బై r మైనస్ 1. ఎంత యాడ్ చేయాలా సార్ అంటే a ఇంటూ r పవర్ k. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ని ముట్టుకోవద్దండి అని చెప్పాను, అదంతే వదిలేసి జస్ట్ రైట్ హ్యాండ్ సైడ్ ని ముట్టుకోవాలా. దీని కింద ఏమీ లేదంటే ఎంత ఉన్నట్టు నాన్న? 1 ఉన్నట్టు. r మైనస్ 1 కి 1 కి LCM ఎంత సార్ అంటే r మైనస్ 1 ఈజ్ ద LCM. r మైనస్ 1 ఈజ్ ద LCM. కింద LCM ఎంత అవుతుందంటే r మైనస్ 1. ఇక్కడ r మైనస్ 1, ఇక్కడ r మైనస్ 1 ఉంది కాబట్టి పైన ఉండేది రాసేస్తా a ఇంటూ r పవర్ k మైనస్ 1. కానీ ఇక్కడ దీన్ని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది సార్ అంటే ar పవర్ k ఇంటూ r మైనస్ 1. అర్థమైందా? కింద ఉండే r మైనస్ 1 పైన పోయి మల్టిప్లై చేసింది. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే a ఇంటూ r పవర్ k ఎంత సార్ అంటే ar పవర్ k. a ఇంటూ మైనస్ 1 ఎంత? ఎవరైనా చెప్పగలుగుతారా? మైనస్ a అలాగే ఉంటుంది. r పవర్ k ఇంటూ r ఎంత సార్ అంటే ఇక్కడ r పవర్ ఎంత ఉంది? 1. r పవర్ k ఇంటూ r ఎంత అంటే r పవర్ k ప్లస్ 1. పవర్స్ ఏమవుతాయి? యాడ్ అయిపోతాయి. సో ఎప్పుడైతే ఈ రెండు మల్టిప్లై చేస్తామో ar పవర్ k ఇంటూ r అంటే ఎంత వస్తుంది సార్ అంటే ar పవర్ k ప్లస్ 1. ar పవర్ k ఇంటూ మైనస్ 1 ఎంత సార్ అంటే ar పవర్ k. సో ar పవర్ k లాస్ట్ లో కూడా వస్తుంది. డివైడెడ్ బై ఎంత సార్ అంటే r మైనస్ 1. ఏమైనా క్యాన్సిల్ ఉన్నాయా అంటే ఉన్నాయి సార్. ఏవేవి అంటే ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది. మిడిల్ ఈ రెండిట్లో ఏం కామన్ చేయొచ్చు అంటే a కామన్ చేయొచ్చు. సో a కామన్ చేసేస్తే ఫస్ట్ ప్లస్ టర్మ్ రాయాల అంటే ఈ టర్మ్ a బయటికి వెళ్ళిపోతే ఎంత ఉంటుంది అక్కడ? r పవర్ k ప్లస్ 1. సో r పవర్ k ప్లస్ 1. ఇక్కడ a బయటికి వెళ్ళిపోతే ఎంత ఉంటుంది? మైనస్ 1. సో కింద ఇక్కడ మైనస్ 1 రాస్తాను, డివైడెడ్ బై r మైనస్ 1. క్వశ్చన్ యొక్క రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది? ఎవరికైనా గుర్తుందా? a ఇంటూ r పవర్ n మైనస్ 1 బై r మైనస్ 1. n ఉన్న చోట ఏమొచ్చింది? k ప్లస్ 1. లాస్ట్ లో ఏం రాయాలి సార్ అంటే therefore the given statement is true for n is equal to k plus 1 అవుతుంది. లాస్ట్ లో ఏం రాయాలంటే therefore by the principle of mathematical induction the given statement is true for all small n belongs to capital N. Small n belongs to capital N. సరేనా? అర్థమవుతుందా? సెకండ్ క్వశ్చన్ అయిపోయింది. ఇకపోతే థర్డ్ క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 3 ఇదే. 2 ప్లస్ 3.2 ప్లస్ 4.2 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ అప్ టు n టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ 2 పవర్ n. ఈ క్వశ్చన్ నేను మీ చేత చేయిస్తాను. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ క్వశ్చన్ నేను మీ చేత చేయిస్తాను. సరేనా? ఎలా చేయిస్తానో చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ మాత్రం రాసుకుంటాను. క్వశ్చన్ ఏమి చెప్పండి? ఎనీబడి? అక్కడ క్వశ్చన్ ఏముంది? క్వశ్చన్ చూసి చెప్పండి నాకు, జస్ట్ అంతే. ఇదే కదా క్వశ్చన్. 2 ప్లస్ 3.2 రాసుకో. 2 ప్లస్ 3.2 ప్లస్ 4.2 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ అప్ టు n టర్మ్స్ ఈక్వల్ టు n ఇంటూ 2 పవర్ n ఇంటూ 2 పవర్ n. సార్ ఇంకా పక్కన ఏదో ఇచ్చినారు సార్, ఏమి? ఫర్ ఆల్. వి కాదు అది, ఫర్ ఆల్ స్మాల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N. ఈ సింబల్ ఏమని చదువుతారంటే ఫర్ ఆల్ స్మాల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N. అవన్నీ రాసుకోవాల్సిన అవసరం లేదు, మన క్వశ్చన్ ఇంతే. కానీ క్వశ్చన్ లో చిన్న మిస్టేక్ చేసినాడు, క్వశ్చన్ లోనే మిస్టేక్ చేసినాడు. ఏమి అంటే అన్ని చూడు 3.2
4.2 స్క్వేర్ అట్లా ఇచ్చినాడు, కానీ దీన్ని మాత్రం ఇట్లా ఒంటరిగా ఇచ్చినాడు. కానీ నువ్వు దాన్ని ఎలా రాసుకోవాలంటే 2.1 కాదు 2.1 గా రాసుకోవాలి. పాయింట్ అని చదవద్దండి, 2.1 2 into 1 గా రాసుకోవాలి. అర్థమవుతుందా? అన్నిట్లో ఫస్ట్ నంబర్స్ చదవండి బాబు. అన్నిట్లో ఫస్ట్ నంబర్స్ 2, 3, 4, 5 ఆర్ ఇన్ దేంట్లో ఉన్నాయి? ఏపీలో ఉన్నాయి. ఏపీలో ఉన్నాయి. ఎలా సార్ చెప్పగలను? అంతే. 2కి 3కి డిఫరెన్స్ ఎంత ఉంది? 1. 3కి 4కి డిఫరెన్స్ ఎంత ఉంది? 1. 1 4కి 5కి డిఫరెన్స్ ఎంత ఉంది? 1. కాబట్టి నేను ఏం రాసుకుంటానంటే చూడు, కింద ఫస్ట్ ఎంత టర్మ్ కనుక్కుంటానా రాసుకో. ఉండండి, మాట్లాడద్దు. 2, 3, 4 డాట్ 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 ఆర్ ఇన్ దేంట్లో ఉన్నాయి సార్ అంటే ఏపీలో ఉంది. ఇప్పుడు ఫస్ట్ వాల్యూ ఏమంటుందంటే ఏ అవుతుంది. డిఫరెన్స్ ఎంత ఉంది సార్ అంటే 1 ఉంది. సో ఏ వాల్యూ 2 కాబట్టి ఎంత టర్మ్ కనుక్కుంటాను? ఫార్ములా ఏమంటే a ప్లస్ n-1 ఇంటూ d. ఏ వాల్యూ ఎంత అంటే 2, n-1 n తెలియదు అట్లే పెట్టుకుంటా. డిఫరెన్స్ ఎంత అంటే 1, n-1 ఇంటూ 1 ఎంత? n-1 వస్తుంది. ఫైనల్ గా n 2లో 1 పోతే ఎంత బాబు? 1 + 1. సో ఫస్ట్ సిరీస్ కి ఎంత టర్మ్ వచ్చేసింది? n+1. సో రబ్ చేసేసి డాట్ 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 తర్వాత n+1 డాట్ n+1 డాట్ సెకండ్ సిరీస్ కి కనుక్కోవాలి. అన్నిట్లో సెకండ్ నంబర్ చెప్పండి బాబు. అన్నిట్లో సెకండ్ మెల్లగా 1, 2, 2 స్క్వేర్ అంటే 4, ఆర్ ఇన్ దేంట్లో ఉన్నాయి చెప్పండి. జీపీ అంత చెప్పొద్దు నాకు. జీపీ అని చెప్పు. జామెట్రిక్ ప్రోగ్రెషన్ అవన్నీ వద్దు, నాకు స్పెల్లింగ్ రాదు. జీపీ అని చెప్పు. జీపీలో ఎలా మీకు తెలిసింది సార్ అంటే ఇక్కడ చూడు, 2 డివైడెడ్ బై 1 ఎంత? 2. 4/2 ఎంత? 2. నెక్స్ట్ ఎంత ఉంటుంది? 8 ఉంటుంది. ఎంత ఉంటుంది? 8. నెక్స్ట్ ఎంత వస్తుంది? 16. 16 తర్వాత ఎంత? 32. ఇది జీపీ త్వరగా పెరుగుతూ ఉంటుంది. ఏపీ స్లోగా ఇక్కడ చూడు 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8 వచ్చే కాడికి తెల్లారిపోతుంది. కానీ ఇక్కడ జీపీ అట్లా కాదు. 1 తర్వాత 2, 2 తర్వాత 4, 4 తర్వాత 8, 8 తర్వాత 16, 16 తర్వాత 32, 32 తర్వాత 64, 64 into 2 అంటే 128. చూస్తుగా ఎంత త్వరగా పెరుగుతుంది జీపీ. జీపీకి ఎంత టర్మ్ ఏమి? ఎనీబడి ఇన్ దిస్ క్లాస్? జీపీకి ఎంత టర్మ్? ఏపీకి నేను రాసిన a ప్లస్ n-1 ఇంటూ d. జీపీకి ఎంత టర్మ్ ఏమి? జామెట్రిక్ ప్రోగ్రెషన్ కి ఎంత టర్మ్ ఏమి? మీరింటికాడ చదవడం a ఇంటూ r పవర్ n-1 చదవడం లేదు భార్గవ్. ఆ అబ్బాయి చెప్తాన్నాడంటే మీరిద్దరు గమ్మునున్నారంటే మీరు వెయిటింగ్ చేసుకుంటున్నారు, చదవడంలే. a ఇంటూ r పవర్ n-. ఇందాక చెప్పినాను కదయ్యా, ఎప్పుడో చెప్పింటే లేదు, చదవలేదు. ఇది ఏ వాల్యూ 1. డిఫరెన్స్ ఎంత అంటే డిఫరెన్స్ రాయకూడదు, డి రాయకూడదు. ఇక్కడ ఆర్ ఎంత అంటే 2. ఒకదానికి ఇంకో దానికి ఆర్ వాల్యూ ఎంత? 2. ఇక్కడ ఎంత టర్మ్ ఏమంటే tn ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ ఆర్ పవర్ n-1. ఏ వాల్యూ ఎంత సార్ అంటే ఫస్ట్ది ఏ వాల్యూ ఎంత? 1. ఏ 1. ఆర్ ఎంత అంటే 2 పవర్ n-1. n-1 తెలియదు కదా, n అంటే తెలియదు, n-1. 1 ఇంటూ 2 అంటే 2నే వస్తుంది. సో ఎంత టర్మ్ ఎంత అంటే 2 పవర్ n-1. ఇది ఫస్ట్ వన్ కి ఎంత టర్మ్, ఇది సెకండ్ వన్ కి. రెండిటి మధ్య డాట్ పెట్టినా ఎందుకంటే ఆడ ఫస్ట్ నుంచి ఏమొస్తుంది? డాట్. ఇదంతా నేను రఫ్ లో చేస్తే తప్ప సార్ అంటే ఏమి తప్పు లేదు. ఇదంతా నువ్వు రఫ్ లో. ఒకవేళ ఇది వాడు ఇచ్చేస్తే నీకు ఇదంతా తగ్గిపోయినట్టే కదా. ఎందుకు అనుకుంటావు? సమ్ టైమ్స్ ఇచ్చేస్తాడు, ఇవ్వకపోతే మాత్రము నువ్వేం చేయాలా బాబు? ఏం చేయాలా? కనుక్కో. అన్నిట్లో ఫస్ట్ నంబర్ తీసుకొని అది ఏపీలో ఉందా జీపీలో ఉందా, అన్నిట్లో సెకండ్ నంబర్ తీసుకొని అది ఏపీలో ఉందా జీపీలో ఉందా చూస్తాను. సరేనా? రేపు కొన్ని సిరీస్లు తీసుకొస్తాను, అది ఏపీనా జీపీనా చూస్తానే చెప్పాలా. ఇట్లా ముసుగుతా నలుగుతా ఉన్నారనుకో చంపేసి ఇక్కడే సమాధి కట్టించేస్తాను. సరేనా? భయ్యా గాడున్నావా? ఉండే యుఎస్ఏ షర్ట్ ఏంది ఇండియాలో ఉండే? సరేనా? సారీ నాన్న, ఎస్ ఆఫ్ ఎన్ ఇది ఏమి? ఎస్ ఆఫ్ ఎన్. నో సారీ. ఈక్వేషన్ 1 ఇది. ఈక్వేషన్ 1 ఫస్ట్ స్టెప్ ఏమి? ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు ఉంటావా ఇడే సరి కూర్చో. ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1, ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 దెన్ n వాల్యూ 1 అయితే LHS ఏమవుతుంది సార్ అంటే LHS అంటే ఇదంతా, కానీ మనకుండే n ఇక్కడే. సో n లో n వాల్యూ 1 పెట్టాలా. 1 + 1 n+1 ఉంది కదా, ఏం పెడతావు? 1 + 1 2 పవర్ 1-1. 1 - 1 అంటే 0 సార్. 2 పవర్ 0 అంటే చాలా మంది బ్యూటిఫుల్ గా 0 అంటారు. సంపేల్ వాళ్ళని 2 పవర్ 0 అంటే 1. సో ఇది 1 అయిపోతుంది. 1 + 1 అంటే 2 అవుతుంది. 2 1 జార్ ఎంత అంటే తెలియదు మనకి, 2 అని ఆన్సర్. సరే, నీకు తెలుసు నాకు తెలుసు, వాళ్ళకి పిల్లలు తెలుసు, ఫ్యాకల్టీ కదా మనము. ఓకే సరే.
ఆర్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే ఎన్ వాల్యూ 1 పెట్టాలా, ఇక్కడ ఎన్ వాల్యూ 1 పెట్టి 2 పవర్ 1 అంటే 2 వస్తుంది. 1 into 2 ఎంత అంటే 2. రెండు సేమ్ వచ్చినాయి కాబట్టి కింద ఒక సెంటెన్స్ రాయాలా. దేర్ఫోర్ ద గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 1. n ఈజ్ ఈక్వల్ టు 1. సరే, నెక్స్ట్ కింద ఏం రాయాలంటే అజ్యూమ్ దట్ ద గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్ టు k. అజ్యూమ్ దట్ ద గివెన్, పలకండి అదేం బూతులు కాదు. అజ్యూమ్ దట్ ద గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్ టు k. తిడతా ఉంటే క్యారీ మేరే బేటే ఎవరు నా కొడక అని తిడతా ఉంటే పలకూడదు. మంచిగా చెప్తాను క్లాసు, పలకండి, తోడుగా పలకండి, సరేనా. జనగణమన పాడుతూ ఉంటారు, వెనకల నుంచి పాడితే మంచిదే, గుమ్ము ఉండేది. జనగణమన అంటే గుమ్ము, లాస్ట్ జై హింద్ అనేది గట్టిగా వారిని ఏసాలో అంటాడు చూడు మహేష్ బాబు, అట్లా అయిపోతుంది. అజ్యూమ్ దట్ ద గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్ టు k. పలుకుతా ఉంటే వస్తుంది, సరేనా. పాట పాడితే వస్తుంది కానీ గమ్మున ఉండేసి వింటా ఉంటే రాదు, సరేనా. అర్థమైందా భయ్య? నెక్స్ట్ ఏం చేయాలి సార్ అంటే n ఉండే చోటంతా k రాయాలి. ఎక్కడ ఈక్వేషన్ 1 లో n ఉండే చోటంతా k రాయాలి. నాకంత ఓపిక లేదు, ఇక్కడే మార్చేస్తాను. సో మీరైతే కింద రాయాలి ఎగ్జామ్ లో, మీరు ఎడైనా మార్చేసుకునేది, సరేనా. సో n ప్లేస్ లో k పెట్టాను. సో s ఆఫ్ k ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ n+1 k+1, ఇక్కడ 2 పవర్ k - 1, ఇక్కడ k పవర్ 2 పవర్ k. ఈక్వేషన్ 1 కాదు ఇది, ఈక్వేషన్ 2. నెక్స్ట్ యాడింగ్ k+1 టర్మ్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ఈక్వేషన్ 2. ఫస్ట్ ఎంత టర్మ్ ఏమి అంటే ఇందాక రాసిన తుడిపేసిన n+1 2 పవర్ n - 1. ఇప్పుడు k+1 టర్మ్ అంటే n ఉండే చోట k+1 పెట్టాల. గఫార్ ఎంత అవుతుంది? 2 పవర్ k+1 - 1 +1 - 1 వెళ్ళిపోయింది. ఈడ కూడా క్యాన్సిల్ కొట్టేస్తారు తొందరపడి భయ్య. k+1 అంటే k+2 అవుతుంది. ఇక్కడ ఎంత సార్ అంటే 2 పవర్ k. ఇది యాడ్ చేయాలి. k+2 2 పవర్ k యాడ్ చేయాలా. నేను యాడ్ చేసేస్తా. ఈక్వేషన్ 2 కి ఈ చివరన ఆ చివరన k+2 2 పవర్ k యాడ్ చేసిన. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది? k పవర్ k ఇంటూ 2 పవర్ k ఉంది. ఎంత యాడ్ చేయమన్నాను? k+2 2 పవర్ k. k+2 2 పవర్. బాగా చెప్పండి ఏం కామన్ చేయొచ్చు రైట్ హ్యాండ్ సైడ్ లో? ఈడ ఏమి కామన్ చేయొచ్చు? k+2 కామన్ చేయొచ్చు, 2 పవర్ k కామన్ చేయొచ్చు. నువ్వు గఫార్ ఆ రెండిట్లో ఏం కామన్ చేయొచ్చు? వెరీ గుడ్, 2 పవర్ k. k+2 ఎట్లా కామన్ చేస్తావయ్యా? ఇక్కడ ఉందా k+2? లేదు. నువ్వు ఎట్లా అన్ని చూడు, నాకు నువ్వు ఫ్యాకల్టీ ఉండి తప్పు చెప్తే వాళ్ళంటే పిల్లలు, మనం ఎంత ఏం నువ్వు సార్ కదా, ఓ కుమ్మునుడు బా అన్నాను సార్ అంటున్నాం. 2 పవర్ k కామన్ చేసేస్తాను. ఇక్కడ 2 పవర్ k వెళ్ళిపోతే ఎంత సార్ అంటే k ఉంటుంది. 2 పవర్ k వెళ్ళిపోతే అక్కడ ఎంత ఉందంటే k+2. k+k ఎంత సార్ అంటే నువ్వే చెప్పాలి. 2k. చూస్తేవే గఫార్ కి లైట్ బాగా వెలుగుతుంది. 2k కదా సార్. రెండిట్లో ఏం కామన్ చేయొచ్చు చెప్పు గఫార్, నువ్వే. రెండిట్లో గమ్మునండి ఏం కామన్ చేయొచ్చు? 2. వెరీ గుడ్, బయటకి 2 వచ్చేస్తుంది. 2 పవర్ k ఇంటూ 2 కామన్ చేసేస్తే లోపల k+1 ఉంటుంది. సార్ దీని నెత్తి మీద ఏమీ లేదు సార్ అంటే 1 ఉంది. నీకు కనిపించలేదు, నాకు కనిపిస్తుంది. ఈ రెండు మల్టిప్లై చేస్తే పవర్స్ యాడ్ అయిపోతాయి. 2 పవర్ k+1 ఇంటూ k+1. ఆన్సర్ ఏమంటే n ఇంటూ 2 పవర్ n. n ఉండే చోట k+1 వచ్చింది, 2 పవర్ n ఉన్న చోట 2 పవర్ k+1 వచ్చింది. కింద ఒక సెంటెన్స్ రాయాలి ఏమనంటే therefore the given statement is true for n is equal to k+1. Therefore, by the principle of mathematical induction, the given statement is true for all small n belongs to capital N. For all సింబల్ ఇలా ఉంటుంది. దాన్ని డి అని చదువుతాడు భయ్య. అంటే వాళ్ళు రష్యాలో అట్లే చదువుతారు, మేము ఇండియన్స్ కాబట్టి ఓకే. చూస్తే